హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. రాయలసీమ అంటేనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షనిజం. 4 నాటు బాంబులు, కత్తులు, ఇంకా 10 సుమోలు గాల్లోకి ఎగరడం, 50 మంది వైట్ డ్రెస్ లో గొడవలకి రెడీగా ఉండడం, ఇలా అనుకుంటాం కదా. అప్పుడెప్పుడో గొడవలు ఇంకా ఫ్యాక్షనిజం ఉండేది, కానీ మనలో కొంతమంది ఇప్పటికీ అలాగే ఉంటుంది అనుకుంటాం. కానీ అది ఏమాత్రం నిజం కాదు. రాయలసీమలో ఎన్నో చారిత్రక ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంకా ఎంతో మంది మహానుభావులు పుట్టిన గడ్డ ఈ రాయలసీమ. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్. అసలు రాయలసీమ ఫుడ్ తర్వాతే ఏదైనా అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది రాయలసీమలో మనం ఎక్కడ ఫుడ్ తిన్నా. అలాగే సమ్మర్ సీజన్ లో ఎండలు దారుణంగా ఉంటాయండి. ఆమ్లెట్లు రోడ్డు మీదే వేసుకోవచ్చు మనం, అంత వేడిగా ఉంటుంది. కర్నూలు, కడప, నంద్యాల, చిత్తూరు, అనంతపూర్, ఇంకా ఇలా కొన్ని ఊర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న రాయలసీమ కింద వస్తాయి. 1970 నుంచి 1995 వరకు ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది. ఆ తర్వాత స్లోగా తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైతే అసలు ఏమాత్రం లేదు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది రాయలసీమలో ఏ ప్లేస్ అయినా. ఎంతైనా మన సీమ గడ్డ మీద పుట్టిన వాళ్ళు గ్రేట్. మన సీమ బిడ్డలైతే చాలా స్వీట్. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఎంతో మంది మహానుభావులు పుట్టిన గడ్డ ఈ రాయలసీమ. సో ఈ రోజు మన లోకీస్ జర్నీలో ఈ రాయలసీమలో ఉన్న రాయలసీమ ముఖద్వారంగా పిలిచే కర్నూలు టూర్ మీకు చూపించబోతున్నా. ఈ కర్నూలు సిటీ రోడ్లు చూపిస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పదకొండవ శతాబ్దంలో అలంపూర్లో ఆలయం నిర్మించడం కోసం బండ్ల మీద రాళ్లను తరలిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో ఉన్న తుంగభద్ర నది దాటుకొని ఆ రాళ్ళని అలంపూర్కి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు తుంగభద్ర నదిలోకి బండ్లు దిగే ముందు బండి చక్రాలకి కందెన రాయడానికి ఆగేవారంట. సో బండి చక్రాలకి కందెన రాయడం వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అని పేరు వచ్చింది. కాలక్రమేణా కందెనవోలు కాస్త కర్నూలుగా మారిపోయింది. ఇంకా ఇప్పుడైతే అందరం కర్నూలు సిటీ అంటాం కదా. చాళుక్యాస్, కాకతీయాస్, విజయనగర రాజులు, నవాబులు, బ్రిటిషర్స్, ఇలా చాలా మంది పరిపాలించారు కర్నూల్ని పాలించిన ఫస్ట్ నవాబు అబ్దుల్ వహాబ్ ఖాన్, ఇంకా లాస్ట్ పరిపాలించింది గులాం రసూల్ ఖాన్. అంటే దాదాపు 200 years పరిపాలించారు ఖాన్ల వంశీకులైతే ఈ కర్నూల్ని. ఇంకా ఆ తర్వాత 1839 లో కర్నూలు బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళింది. 1953 నుంచి 1956 వరకు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా ఉండేది కర్నూలులో చాలా మంచి ప్లేస్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్ చాలా ఉంటాయి. అందులో కొన్ని టెంపుల్స్ ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ లిస్ట్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. కొండారెడ్డి ఫోర్ట్, ఉరవకలు రాక్ గార్డెన్స్, జగన్నాథ గట్టు హిల్స్, సాయిబాబా టెంపుల్, టీజీవి అనంత సిటీ స్క్వేర్ మాల్, రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ, కర్నూలు ఆర్కియాలజికల్ మ్యూజియం, జుమ్మా మసీద్, రాజీవ్ పార్క్, ఇంకా కర్నూలు నుంచి 30 kilometers దూరంలో తెలంగాణకి చెందిన జోగులాంబ అమ్మవారి టెంపుల్, సంగమేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అలాగే కర్నూలు నుంచి 90 kilometers డిస్టెన్స్ లో ఉండే మంత్రాలయం, 100 kilometers డిస్టెన్స్ లో ఉండే అదోని ఫోర్ట్ కూడా చాలా ఫేమస్. ఇలా ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అదేంటిలోకి మహానంది, బెలూమ్ కేవ్స్, యాగంటి, ఇవన్నీ కూడా కర్నూలు దగ్గరే కదా. మరి అవి చెప్పట్లేదు ఏంటి అని అడగద్దు, ఎందుకంటే ఆ ప్లేసెస్ లిస్ట్ ఈ కర్నూలు టూర్ వీడియో అయిపోయాక నంద్యాల వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. సో ఇప్పుడు మీకు చెప్పిన కర్నూలులో ఉన్న ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ అయితే నేను కవర్ చేశాను. అలాగే కర్నూలు బస్ స్టాండ్ లో రూమ్ తీసుకొని ఆ రూమ్ లో అయితే స్టే చేశాను. సో ఆ రూమ్ టూర్, కర్నూలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇంకా రేణుకాదేవి టిఫిన్ సెంటర్, ఇలా అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీడియోస్ లింక్స్ అయితే పెడతాను, తప్పకుండా చూడండి. రాయలసీమ చూడడానికి వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి మన లోకీస్ జర్నీలో రాయలసీమ ఎపిసోడ్స్. సో అన్ని కూడా తప్పకుండా చూడండి. అలాగే రాయలసీమ వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, మీరెవరైనా మీ సీమకి దూరంగా ఉంటూ మీ ఊరిని మిస్ అవుతూ ఉంటే అస్సలు బాధపడకండి. మన లోకీస్ జర్నీలో రాయలసీమ ఎపిసోడ్స్ అన్ని చూడండి, మీరు కూడా ఇక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇదే జుమ్మా మసీదు, చాలా ఫేమస్ మసీదు కర్నూలులో.
ఈ ఎంట్రన్స్ నాకు బాగా నచ్చింది. నార్మల్గా వేరే ఏరియాలోకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ ఎంట్రన్స్ బాగుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను మీకు అంతే. టాంబ్ ఆఫ్ అబ్దుల్ వహాబ్ ఖాన్. ఇది టాంబ్ అంటే సమాధి అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా కర్నూలుని పరిపాలించిన ఫస్ట్ నవాబు అబ్దుల్ వహాబ్ ఖాన్ అని. సో ఆయన సమాధి ఉంటుంది లోపల. బయట నుంచి చూస్తుంటే ఒక తాజ్ మహల్ లా ఉంది కదా ఇక్కడ. ఇదంతా కూడా కర్నూలులో ఉన్న మెయిన్ బజార్. ఈ ఏరియాలో మొత్తం షాపింగ్ కి రిలేటెడే ఉంటుంది. క్లాతింగ్, జ్యువెలరీ, ఫుడ్, ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్నిచర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా అన్ని ఉంటాయి ఈ మెయిన్ బజార్ లో. ఈవినింగ్స్ ఫుల్ క్రౌడ్ తో బాగా బిజీగా ఉంటుంది ఏరియా మొత్తం. సో చూసారు కదా, ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో కర్నూలు సిటీ టూర్. ఇంకా నెక్స్ట్ నంద్యాల టూర్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే రాయలసీమ ఎపిసోడ్స్ అన్ని కూడా తప్పకుండా చూడండి. సో ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ నంద్యాల టూర్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.